ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో చేపట్టిన ప్రపంచ కప్ వాణిజ్య హక్కులను ప్రైవేట్ ఈక్విటీకి విక్రయించే వివాదాస్పద ప్రతిపాదనల వల్ల తీవ్ర సంక్షోభం నెలకొంది. ప్రపంచ కప్, క్లబ్ వరల్డ్ కప్ల వాణిజ్య వ్యాపారాలను దాదాపు $20 బిలియన్ విలువైన కొత్త సబ్సిడీ సంస్థగా మార్చి అందులో 20% వాటాను ప్రైవేట్ పెట్టుబడిదారులకు విక్రయించాలని ఆయన ప్రణాళిక వేశారు. ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇన్ఫాంటినో సీనియర్ సలహాదారు కార్లోస్ కార్డెయిరో తన పదవికి రాజీనామా చేస్తూ ఈ వ్యాపార ఒప్పందం ఫుట్బాల్ క్రీడకే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఈ వివాదాస్పద నిర్ణయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. యూరప్, ఉత్తర అమెరికా సమాఖ్యలు ఇప్పటికే ఈ ప్రతిపాదనను తిరస్కరించగా తాజాగా ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ కూడా వీరికి మద్దతుగా నిలిచింది. యూరోపియన్ సమాఖ్య ఒక అడుగు ముందుకేసి ఈ ప్రణాళికను ఉపసంహరించుకునే వరకు ఫిఫా ఈవెంట్లను బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఈ నిరసనలపై స్పందించిన ఫిఫా, మేము ఫుట్బాల్ను విక్రయించడం లేదు అని స్పష్టం చేస్తూ మీడియా కథనాల వల్ల సమస్య తలెత్తిందని పేర్కొంది. ప్రతిపాదిత పెట్టుబడి ప్రాజెక్టు వివరాలను సభ్య దేశాలకు వివరిస్తామని తెలిపింది. ఆసియా సహకార సంస్థ మాత్రం ఫిఫా సరైన సంప్రదింపులు జరపకుండా నిర్ణయాలు తీసుకుంటోందని, దాని పరిపాలనా శైలిపై అత్యవసర సమీక్ష జరగాలని డిమాండ్ చేసింది. వచ్చే ఏడాది జరగబోయే ఫిఫా అధ్యక్ష ఎన్నికల్లో ఇన్ఫాంటినో తిరిగి పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో మెజారిటీ సభ్య దేశాలు ఆయనకు వ్యతిరేకంగా మారడం పెద్ద ముప్పుగా పరిగణించింది.